విమర్శ చేయదలుచుకోలేదు. నేను ఫ్యాక్ట్స్ ఏమైనా ఇప్పుడు ఏదో సోషల్ మీడియా పేపర్లో వచ్చినటువంటి అంశాలని వచ్చినాయని చెప్తున్నా. నేను చేయాలనుకుంటే వేరే రకంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను దయచేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా అడిగేది, తప్పకుండా మీరు ప్రొఫార్మా మార్చి మీరు సింప్లిఫై చేసి తప్పకుండా మరొకసారి సర్వే చేసినట్టయితే మరి తప్పకుండా మనకు వివరాలన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో కులాల వారీగా తీసుకున్నప్పుడు కూడా ఏ కులం ఎంత అనేది కూడా మీరు చెప్పలేకపోయినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో కూడా ఎస్సీలు ఇంత బీసీలు ఇంత అన్నారు. ఈరోజు బీసీ కులాలలో 193 కులాలు ఉన్నాయి. కాబట్టి 193 కులాలలో కూడా మరి ఏ కమ్యూనిటీ ఏమేమి ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు సంఖ్యాపరంగా రేపు మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 30% కూడా జరగలేదు. నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది, మీరు కావాలంటే తెప్పించుకోండి. ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళలేదు. వెళ్ళిన ప్రాంతాల్లో కూడా ఈ ప్రొఫార్మా చూసిన తర్వాత మాకు అక్కర్లేదు, మేము ఈ వివరాలు ఇవ్వలేము అని చెప్పేసి మరి వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు సరే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది. దయచేసి నాకు ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మీరు రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇది తీర్మానం చేసి ఢిల్లీకి పంపించకుండా ఇక్కడ చట్టబద్ధత చేసి ఎలక్షన్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ జరగబోతున్నాయని అనుకుంటున్నారో తప్పకుండా 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు జరపవలసి. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు వచ్చినటువంటి హామీ కాబట్టి మీరు 42%, అంతేగాని మేము కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, రాజకీయ పార్టీల పరంగా 42% మేము ఇస్తాము అంటే అది కుదరదు. చట్టబద్ధత ఉంటేనే డెఫినెట్ గా మా హక్కులు మాకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ నాకు ఇచ్చిన